కొనుగోలు విద్యుత్ కేంద్రాలపై కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. చైర్మన్ ఆ విషయాన్ని సర్కార్కు చెప్పాల్సింది. విచారణలో నిష్పక్షపాతికపై సందేహాలున్నాయి. జీవోను రద్దు చేయండి. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ అన్నటువంటిది. ఇక మనం చూసిండే ఈ కరెంటు ఎపిసోడ్ అనేటువంటిది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అయితే కేసీఆర్ని వివరాలు ఇవ్వాలని కోరితే దాని మీద ఓ బహిరంగ లేఖ అయితే రాసినటువంటి కేసీఆర్ అన్నటువంటిది ఆ కమిషన్కి చట్టబద్ధత లేదని హైకోర్టుకి అయితే పోయినటువంటి నేపథ్యం ఉంది. యాక్చువల్లీ జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్ లేఖను చదివి ఇంకొన్ని వివరాల కోసం ఈ నెల 27న కంపల్సరీ ప్రత్యక్షంగా హాజరు కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో హైకోర్టులో అయితే తను ఓ పిటిషన్ అయితే దాఖలు చేశారు కేసీఆర్. మరి హైకోర్టు నుంచి ఎట్లాంటి రెస్పాండ్ వస్తుంది, మరి కేసీఆర్ ఎట్లా రెస్పాండ్ అవుతారు, దానికి చట్టబద్ధత లేదు, దానికి ఆ అర్హత లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. వీలైతే జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కూడా తను సూచించినటువంటి పరిస్థితుల్లో మరి హైకోర్టు నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, మరి కేసీఆర్కి పాజిటివ్ వస్తుందా లేదంటే గవర్నమెంట్కు పాజిటివ్ వస్తుందా అనేటువంటిది అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది.